పార్క్లో ఉన్న స్పెషల్ పిక్. ఇతనే షేక్ మహమ్మద్, దుబాయ్ కింగ్. अरे हाय बोलो रे सब लोग. देखो ये बोलता है हाय ब्रो. హాయ్ బ్రో, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? अच्छे से ये बोलता है హాయ్ బ్రో. హాయ్ బ్రో, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? अच्छे से హలో గాయస్, దిస్ మై న్యూ బ్లాగ్. ఈరోజు సరదాగా దుబాయ్లో అలా బయటకు వచ్చాం. ఇది నేనున్న ప్లేసు. ఈరోజు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ వీళ్ళంతా ఆఫ్రికన్ చూడండి అలా జిమ్ చేస్తున్నారు. ఈరోజు సరదాగా అలా బయటకు వచ్చాం. ఇక్కడ ప్లేస్లు అన్నీ చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే. వాళ్ళు చూడండి ఆఫ్రికన్స్ ఉన్నారు, అందులో వేరే వేరే దేశాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వర్క్ చేసుకొని వచ్చి అక్కడికి వచ్చి వర్కౌట్ చేస్తూ ఉంటారు. మేము అడిగాము జిమ్ములకి వెళ్ళరా అని. వాళ్ళు జిమ్ములకి వెళ్ళరంట. వెళ్ళకుండా వాళ్ళకున్న టైంలోనే ఆ పార్కులోకి వచ్చి అలా వర్కౌట్ చేసుకొని బాగా ఫిట్గా పెంచారు వాళ్ళు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వరంట వర్కౌట్. అక్కడికి వచ్చి వాళ్ళకి ఎన్ని వర్కులు ఉన్నా ఈవినింగ్ కానీ నైట్ టైం 11-12 అయినా కానీ వచ్చి అక్కడ వర్కౌట్ చేసేలా వెళ్తారు వీళ్ళు. అందుకని వాళ్ళు అంత ఫిట్గా ఉన్నారు ఇప్పుడు. ఇదిగో గాయస్, ఇదే ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి. అదిగో అక్కడ ఆఫ్రికన్స్ చూడండి ఎలా జిమ్ చేస్తున్నారు. ఒక్కొక్క రాడ్లు కూడా ఉంచుతారు, అంత ఫిట్గా ఉన్నారు ఇక్కడైతే వీళ్ళు. వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వెళ్ళల్లా ఇక్కడికి వచ్చి డైలీ జిమ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇది మనం ఉన్న లొకేషన్ వచ్చేసి. అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ వచ్చేసి 5 స్టార్ హోటల్స్. ఇది ఈ పార్క్లో ఉన్న స్పెషల్ పిక్. ఇతనే షేక్ మహమ్మద్, దుబాయ్ కింగ్. ఇతను పెట్టిన రూల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే ట్రాఫిక్స్ రూల్స్ ఖచ్చితంగా పాటియాలి. ఇక్కడ బై మిస్టేక్ ఎవరైనా అమ్మాయిని మనం గనక కదిలిస్తే ఫైన్స్ కూడా లక్షల్లో వేసి జైల్లో వేస్తారు. అంత పర్ఫెక్ట్గా పెట్టాడు ఈ దుబాయ్ని ఇతను. అందుకని ఇంత సేఫ్గా ఇంత సేఫ్టీగా ఉంది దుబాయ్ ఇప్పుడు కూడా. గ్రేట్. అక్కడ లోకల్ అతను ఒకడు ఫిషింగ్ చేస్తున్నాడు. వచ్చేసి ఇంక అందరం వచ్చి అక్కడ కూర్చొని చూస్తున్నాం. గంట నుండి అక్కడే కూర్చున్నాం, ఒక్క చేప కూడా పడలేదు. ఇంకెందుకు లేదని తిరిగి వెళ్ళిపోయాం మళ్ళీ. ఇప్పుడు ఆ ప్లేస్ అయిపోయింది, ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అదొక పార్కు. ఇప్పుడు దాని దగ్గరికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు మా వాళ్ళందరూ. నేను ఇప్పుడు మా ముందు కొంతమంది క్యాట్ వాక్ నడుస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరే చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇది ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇటు స్ట్రైట్కి వెళ్తే మెట్రో స్టేషన్ వచ్చేసింది. అదిగో ఆ చెట్లు ఉన్నాయి కదా, అది సెకండ్ పార్క్. ఇప్పుడు మనం ఇదిగో ఇటు నుండి వచ్చేసాము. అదిగో అదంతా డిస్ప్లేనే, ఆ బిల్డింగ్ అంతా. ఇప్పుడు మనం పార్క్ నుండి వచ్చాం. అటు సైడ్ నుంచి ఇదంతా పార్కే. చూడండి ఈవినింగ్ టైంలో వీళ్ళందరూ ఎలా వచ్చారో పార్క్కి. వీళ్ళందరూ ఇది పార్కు. టుడే నో కరెంట్ కట్ టుడే.
కరెంట్ కట్ ఎటుడు కరెంట్ కట్ అయిపోయింది ఈరోజు. లేదు ఈరోజు పార్క్ అంతా చూడు లైట్లు ఆపేశారు. చూడండి వాళ్ళందరూ ఎలా కూర్చున్నారు అక్కడ. ఈరోజు కరెంట్ లేదు. ఈరోజు బిల్లు కట్టక వీళ్ళందరూ బిల్లు తీసుకెళ్ళిపోయాడు, అందుకే లైట్లు అన్నీ ఆపేశారు ఈరోజు. వీళ్ళ ఎవరి పేరు వైష్ణవి. వీళ్ళ ఎవరి పేరు వైష్ణవి. లవ్ ఫెయిల్యూర్. ప్యాంటుకు డబ్బులు లేక షార్ట్ వేసుకున్నాడు. జై బాబు. దుబాయ్ బ్రో. ప్యాంట్ నో మనీ, నౌ ఈస్ ప్యాంట్ షార్ట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం చేస్తున్నారు? బాయ్. హలో గాయ్స్, బాగున్నారా? మనం మీరు బ్రో క్రిస్మస్ ట్రై కరో. క్రిస్మస్ తాత పట్టాడు రా. గోవిందా. జై బాలయ్య. देखेगा अभी जय बोलेगा. हाँ ఓ 100 సార్లు ట్రై చేసాం ఆ గేమ్. ఒక్కసారి కూడా ఒక్క బొమ్మ కూడా చెక్కలేదు. जय बाबू बोल के नेम खराब कर रहा बंदा. जय बाबू मतलब अच्छा नेम, ये बंदा खराब कर रहा है. జై బాబు అంటే ఎవర్రా? యార్రా జై బాబు? ఆంధ్ర శివ. మహేష్ బాబు రా. ఇప్పటికి ఓ 100 సార్లు ట్రై చేసాం, ఒక్కసారి కూడా పడలేదు బొమ్మ. అది దరిద్రమా లేకపోతే ఈడున్నాడా అర్థం కావట్లా. अच्छा ब्लैक अच्छा ब्रो. వీడంటే ఎస్టీఆర్. एसटीआर మీనింగ్ ఏందో తెలియదు మళ్ళీ వీడు. एसटीआर मतलब सिलंबरसन. ఇప్పటికి ఈ దుబాయ్ నుండి ఇంటికి వెళ్ళే లోపు ఒక్కసారి ఆ బొమ్మ మటుకి పడేస్తాం. ఎందుకని తిరిగి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే చిన్న వీడియోనే వచ్చింది, రేపు ఇంకో పెద్ద వీడియో పెడతాను. ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శివ చాలా అంటే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అంటే ఖచ్చితంగా చేయండి. ఓకే, ఉంటా. బాయ్. జై హింద్.